ఇక మన సెల్వి అయితే చూసి నిద్రలో మనం దాదాపుగా ఇక్కడికొచ్చేసామని అంటుంది. ఇక మన నిద్రలేస్తూ ఏంటి మనం అప్పుడే వచ్చేసామా అని చెప్పేసి పైకి లేచి చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన మన సెల్వి అయితే వచ్చేసి "నువ్వు చాలా లక్కీ. ఇప్పటికి కూడా నీ కాళ్ళు పనిచేస్తున్నాయంటే నమ్మలేకపోతున్నానని" అంటుంది. "నేను ఇప్పటికే ఈతర శక్తిని ఉపయోగించాను. అందుకే నా కాళ్ళు చాలా త్వరగా నయమయ్యాయి. ఇక కాసేపు రెస్ట్ తీసుకుంటే అది కూడా పూర్తిగా నయమైపోతుందిలే" అని చెప్పేసి మన ఆతర్ అంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి మనం ఉన్న ప్రదేశం మొత్తం ఇక్కడ తిరిగి చూడాలా అని అంటే మన ఆతర్ "అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడున్న ప్రదేశం మొత్తం మనం తిరిగి చూడాలని" అంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి "సరే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వెతకడం మొదలుపెట్టాలి" అని అంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి "నేనేం వెతుకుతున్నానో నాకు బాగా తెలుసు. ఎక్కడి నుంచి వెతకాలో కూడా నాకు బాగా తెలుసు" అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అలాగే మన సెల్వి అయితే కలిసి ఆ ప్రదేశాన్ని చేరుకొని అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడే మన ఆతర్ అయితే వచ్చేసి "సెల్వి, నేను మొత్తాన్ని కనుక్కున్నట్టున్నాను. కానీ దీన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఎక్కడన్నా కీ ఉందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి "అక్కడ వెతికితే కనపడదు, కింద చూడు" అని చెప్పేసి అంటుంది. ఇక దానికి మన ఆతర్ అయితే వచ్చేసి "నీ హైట్ నేను మర్చిపోయాను కదా! నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి నీకు చాలా ఈజీగా కనపడతాయి" అని చెప్పేసి అక్కడున్న రాయినైతే టచ్ చేస్తాడు. టచ్ చేసిన వెంటనే అది గ్లో అవుతూ ఉంటుంది. ఇక దాన్ని చూసి మన ఆతర్ అయితే వచ్చేసి ఈ డోర్‌ని ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా మానవ శక్తినైతే ఉపయోగించాలని అనుకుంటాడు. ఇక అప్పుడే మనోడు తన మానవ శక్తిని, తన ఈథర్ శక్తిని యాక్టివేట్ చేసి ఆ డోర్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అప్పటికి మనోడు ఇంత ముందుగానే ఫైట్ చేయడం వల్ల ఎక్కువ ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల డోర్ ఓపెన్ చేయలేక మనోడి నోట్లోంచి అయితే బ్లడ్ అయితే కక్కుతూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన మన సెల్వి అయితే వచ్చేసి కొద్దిగా తన మానవ శక్తిని మన ఆతర్కి అయితే ఇస్తుంది. వీళ్ళని త్వరగా ఈ మిషన్ కంప్లీట్ చేద్దాం బొట్టు. అప్పుడే నీకు కాస్తన్న విశ్రాంతి దొరుకుతుందని అంటుంది. ఇక మన ఆతర్ అక్కడ డోర్‌ని అయితే ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ ఓపెన్ వెంటనే మనోడు ఆ లోపలికైతే వెళ్తూ ఉంటాడు. నిజంగా నేను నీతో కలిసి ఇలాంటి పని చేస్తాను ఏమాత్రం ఊహించలేదు సెల్వి అని అంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి నేను నిన్ను పప్పా పప్పా అని చెప్పి పిలిచి నేను ఎక్కువగా విసిగించానా, అలా పిలవడం నాకు కూడా పెద్దగా నచ్చలేదని అంటుంది. ఇక అది విన్న మన ఆత్ర అయితే వచ్చేసి మరేం పర్వాలేదు, నువ్వు నా కోసం పుట్టావని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన ఆత్ర మన సెల్వితో మాట్లాడుతూ నువ్వు నా దగ్గరికి రా, మన ఇద్దరిని ఎవరూ కనుగొనకుండా నేను మిరాజ్ వాక్ టెక్నిక్ని అయితే యూజ్ చేస్తానని అంటాడు. ఇక అప్పుడే మనోళ్ళు అక్కడ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అక్కడ చాలా మంది సోల్జర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మనం ఇక్కడ ఎంతకాలం ఉండాలి? ఈ యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుంది? మనం అసలు ఎప్పుడు ఇంటికి వెళ్తామని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని చూసిన మనోళ్ళైతే వచ్చేసి మరుగుజ్జులు వీళ్ళు కూడా పనిచేస్తున్నారా? ఇక మన ఆతరైతే వచ్చేసి నువ్వు చెప్పింది నిజమే సెల్వి. మరుగుజ్జులైతే వచ్చేసి మన డికాద్యాన్ రాజ్యానికి మోసం చేసి అల్గ్రేన్ సైన్యంతో కలిసి పనిచేస్తున్నారని అంటాడు. ఇక అక్కడున్న కొంతమంది సోల్జర్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న సోల్జర్స్ అంతా వచ్చేసి యుద్ధం ముగిసిపోయిన వెంటనే మనం అందరం కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి ఎవరో వాళ్ళని గమనిస్తున్నట్టుగా చూస్తాడు. ఇక దాన్ని చూసి మన ఆతర్ వచ్చేసి ఏంటి వాళ్ళు నన్ను కనుగొన్నారా అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి అక్కడ ఏం చేస్తున్నావు ఇలా రా అని చెప్పేసి అక్కడి నుంచి అతను తీసుకెళ్ళిపోతాడు. ఇక మన ఆతర్ వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మన ఆతర్కి అర్థం కాదు. ఇక అప్పుడే మన సెలివి అయితే వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మన ఆతర్కి అయితే చెప్తూ ఉంటుంది. ఇక మన ఆతర్ వచ్చేసి ఇప్పటికే చాలా ఎక్కువగా కనుగొన్నాం. ఇక్కడ ఉండడం ఇంకా మనకు చాలా ప్రమాదకరం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి మనోళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడున్న సోల్జర్స్ అంతా వచ్చేసి మీరంతా సిద్ధంగా ఉండు, తను ఇక్కడికి రాబోతుందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే ఎవరబ్బా వచ్చేదని చెప్పేసి మన ఆతర్ కూడా వెనకైతే వస్తాడు. ఇక అప్పుడే ఆ పోర్టల్ ఓపెన్ అయ్యి ఆ పోర్టల్ లోపల నుంచి ఒక లేడీ మాన్స్టర్ అయితే గట్టుకైతే వస్తూ ఉంటుంది. ఇక దాన్ని చూస్తే మన ఆతర్ అయితే వచ్చేసి తను ఇంతకు ఎవరబ్బా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి అసలు యుద్ధం ఏం జరుగుతుందో తనకంతా వివరిస్తూ ఉంటాడు. లేడీ సెల్వి, మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరుగుజ్జులు వాళ్ళకు ద్రోహం చేసి మనకే సహాయం చేస్తున్నారు. మనమే యుద్ధంలో గెలవబోతున్నాం అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే తను వెనక్కి తిరిగి చూడకుండానే మన ఆత్ర మన సెల్వి తనని చూస్తున్నానని చాలా ఈజీగా అయితే గ్రహిస్తుంది. ఇక దాన్ని చూసి మన అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటి తను అంత ఈజీగా నన్ను కనిపెట్టేసిందా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే తనేదో వచ్చేసి ఇది చాలా బలమైన శక్తి. ఆత్ర నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి అంటుంది. నీతో పాటు ఆ సెల్వి కూడా ఇక్కడే ఉన్నట్టుగా నేను గ్రహిస్తున్నానని అంటుంది. దాన్ని చూసిన మనోళ్ళు ఒకసారిగా షాక్ అయిపోతారు. ఏంటి తను అంత ఈజీగా నన్ను కనిపెట్టేసిందా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇక అప్పుడే అక్కడున్న ఒక సోల్జర్ అయితే వచ్చేసి మీరు ఏం ఆలోచిస్తున్నారని అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి ఏం లేదులే అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే మన ఆతన డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక లేడీ మాన్స్టర్ కూడా మన ఆతను చూసి అక్కడి నుంచి నవ్వుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక తనైతే వచ్చేసి ఆతరు వీలైతే మళ్ళీ మన ఇద్దరం ఒకసారి కలుద్దాంలే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి ఆర్తర్ మనం ఇక్కడి నుంచి అంత త్వరగా ఎగిరి వెళ్ళిపోదామా అని చెప్పేసి ఉంటుంది. ఇక అప్పుడే మన ఆతర్ అయితే వచ్చేసి వద్దు, మనం ఇక్కడున్నామని అక్కడున్న సోల్జర్స్‌కి ఏమాత్రం తెలీదు. ఇలా చేస్తే మనం ఇక్కడున్న వాళ్ళందరికి ఇక్కడే ఉన్నామని తెలిసిపోతుంది. కానీ మిరాజ్ వాక్‌ను వాడాను కదా! తను అసలు నన్ను ఎలా గ్రహించింది ఇక్కడున్నానని? లేదా తను నన్ను చూసి కూడా చూడనట్టుగా వదిలేసి వెళ్ళిపోతుందా? నాకేం అర్థం కావట్లేదు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి మనోడు ఆ గృహ నుంచి చాలా ఫాస్ట్‌గా అయితే పరిగెడుతూ ఉంటాడు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి మనం ఎగిరి వెళ్ళటానికి ఎంత దూరం అయితే వెళ్ళాలని చెప్పేసి ఉంటుంది. కానీ మన అతను నాకు కూడా తెలియదు. నా మానవశక్తి అంతా పూర్తిగా అయిపోయేంత వరకు ఇక్కడి నుంచి పరిగెడదామని అంటాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ షాట్‌లో మన ఆతర్ వాళ్ళ చెల్లి అయితే వచ్చేసి మన ఆతర్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ ఉన్న క్యాప్టెన్ అయితే వచ్చేసి "నువ్వు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా?
ఇకప్పుడు మన క్యాబినెట్ వచ్చేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం నువ్వు ఎదురు చూడాలనుకుంటే టెలిపోర్టేషన్ గేట్ దగ్గర అయితే వేచి ఉండు. అక్కడ ఎవరన్నా సోల్జర్స్ మిగిలి ఉంటే ఖచ్చితంగా తిరిగొచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పటికే చనిపోయిన వాళ్ళ సోల్జర్స్ కుటుంబాలతో మాట్లాడుస్తున్నాను. ఇంతకు నువ్వు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నావు అని అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి నేను ఇక్కడ మా అన్నయ్య కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక్కడికి ఎవరు రారు. కేవలం మా అన్నయ్య మాత్రమే వస్తారు. అందుకే నేను అతని కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నానని అంటుంది. ఇక అది విన్న మన క్యాప్టెన్ అయితే వచ్చేసి ఎవరు మీ అన్నయ్య అని చెప్పేసి అంటుంది. ఇక తనైతే వచ్చేసి ఆర్థర్ లెవిన్ అని చెప్పేసి అంటుంది. ఇక మన క్యాప్టెన్ అయితే వచ్చేసి ఏంటి ఆర్థర్ లెవినా అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి మీకు మా అన్నయ్య తెలుసా? మీరు కూడా అతనితోనే కలిసి పనిచేస్తున్నారా అని చెప్పేసి అంటుంది. ఇక అక్కడున్న క్యాప్టెన్ అయితే వచ్చేసి సరే నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని అంటాడు. ఇక అప్పుడే తన పెట్ అయితే వచ్చేసి అక్కడున్న క్యాప్టెన్ అయితే భయపెడుతూ ఉంది. ఇక దాన్ని చూసి మన కెప్టెన్ ఒకసారిగా భయపడి ఏంటి అసలు ఇలా వచ్చి ఇలా ఎందుకు భయపడుతున్నావు? నిజానికి లేవిన్ కుటుంబానికి మర్యాద అంటే ఏంటో కూడా తెలియదని చెప్పేసి మన కెప్టెన్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తను తన బాండ్ అయితే వచ్చేసి అక్కడున్న కెప్టెన్ అయితే ఎక్కిరిస్తూ ఉంటాడు. నిజానికి లేవిన్ కుటుంబానికి మర్యాద అంటే ఏంటో కూడా తెలీదా అని చెప్పేసి మనోళ్ళని అయితే వెక్కిరిస్తూ ఉంటారు. ఇక అక్కడున్న కెప్టెన్ చాలా కోపం అయితే వచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక తనైతే వచ్చేసి అక్కడున్న వైద్యులను చూసి ఇక్కడ సాధారణ వైద్యుల కన్నా చాలా ఎక్కువగానే ఉన్నారు. లేదు మా అన్నయ్య నాకు మాటిచ్చాడు ఖచ్చితంగా తిరిగొస్తానని. తను ఎంత బలంగా ఉంటాడో అంత మొండిగా అయితే ఉంటాడు. ఖచ్చితంగా నాకు మాటిచ్చాడంటే ఖచ్చితంగా తిరిగొస్తాడు. అతని కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటానని అంటుంది. ఇకప్పుడే చాలా ఫాస్ట్‌గా మన సెల్వి అయితే వచ్చేసి మొత్తానికి నేను ఇంటికొచ్చేసానని చెప్పేసి అంటుంది. ఇకప్పుడే దాన్ని చూసిన తనైతే వచ్చేసి సెల్వి నువ్వెక్కడికొచ్చేసావా అని చెప్పేసి అంటుంది. ఇక తను మన ఆత్ర స్పృహలో లేకపోవడాన్ని చూసి అన్నయ్య అని చెప్పేసి మనోని దగ్గరికి చాలా ఫాస్ట్‌గా పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న డాక్టర్స్ అంతా వచ్చేసి మనోడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా ఫాస్ట్‌గా అక్కడికి వస్తూ ఉంటారు. ఇకప్పుడు అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఆర్థర్ లెవిన్ స్పృహలో లేడేంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆల్రెడీ దీని గురించి మాకేం చెప్పలేదు కదా! వీళ్ళని త్వరగా ఇతనికి నయం చేయాలని చెప్పేసి అక్కడున్న డాక్టర్స్ అయితే అంటారు. ఇకప్పుడే మన సెల్వి అయితే వచ్చేసి అతని మానవకొరు చాలా వరకు నాశనం అయిపోయింది. వీళ్ళని త్వరగా అతనికి నయం చేయండి. దాదాపుగా 4 నిమిషాలు తను స్పృహలో లేడు. ఇప్పటికే తన కాళ్ళు చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. మీరు వెంటనే దాన్ని నయం చేసేదాన్ని చూడండి అంటుంది. ఇక తనైతే వచ్చేసి ఏంటి నిజంగా సెల్వి మాట్లాడుతుందా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇకప్పుడే మన సెల్వి అరుస్తూ ఏంటి మీకు చెప్పింది వినపడలేదా? వీళ్ళతో త్వరగా అతన్ని తీసుకెళ్ళి వెంటనే దానికి నయం చేయండి అని అంటుంది. ఇక దాన్ని చూసి మన ఆతర్ చెల్లి కూడా మీకు చెప్పింది వినపడట్లేదా? వెంటనే మా అన్నయ్యని తీసుకెళ్ళి నయం చేయండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది. ఇకప్పుడే అక్కడున్న డాక్టర్స్ అంతా వచ్చేసి మన అత్తని తీసుకెళ్లి వెంటనే మనోకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే స్టార్ట్ చేస్తారు. ఇక తర్వాత మన అత్తరు సృహలోకి వస్తారు. ఇక మన సెల్వి అయితే వచ్చేసి మొత్తం నువ్వు సృహలో వచ్చావని చెప్పేసి అంటుంది. ఇకప్పుడే మన అత్తరు బయట ఉన్న వాళ్ళ చెల్లిని అయితే చూస్తాడు. ఇకప్పుడే అక్కడ ఉన్న డాక్టర్ అయితే వచ్చేసి దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని కలవలేరు. ఇప్పుడు మీరు చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉన్నారని అంటాడు. ఇక మా నాన్న నేను ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలి అంటే ఎక్కడో డాక్టర్ చూసి దాదాపుగా 2 రోజులు ఉండండి. మీ గాయాలు నయమయ్యేంత వరకు ఇక్కడే ఉండాలని అంటాడు. ఇకప్పుడే అక్కడున్న డాక్టర్ అయితే వచ్చేసి మమ్మల్ని డాక్టర్ ఆల్రెడీ అయితే మీకు నయం చేయమని ఇక్కడికైతే పంపించాడు. ఇకప్పుడే మన ఆత్ర అయితే వచ్చేసి కమాండర్ ఆల్రెడీ కమాండర్ విలియన్ అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు నేను వాళ్ళతో వీళ్ళంత వేగంగా మాట్లాడాలి అంటాడు. కానీ అక్కడున్న డాక్టర్ అయితే వచ్చేసి వాళ్ళు ఇప్పటికి చాలా దూరంలో అయితే ఉన్నారని అంటాడు. ఇకప్పుడే మన ఆత్ర అయితే వచ్చేసి వాళ్ళు ఇప్పుడు అసలు ఎక్కడ ఉన్నారు వీళ్ళంత త్వరగా వెళ్ళి ఈ విషయాల గురించి వాళ్ళకి చెప్పాలని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి సెల్వి దాని గురించి నువ్వు వెంటనే వాళ్ళకి తెలియజేయి. మరుగుజ్జులు మనకు ద్రోహం చేసి మన శత్రువులతో చేతులు కలిపారు. వీళ్ళు ఎంత త్వరగా ఈ సమాచారం అంతా వాళ్ళకి తెలియజేయని అంటాడు. కానీ మన సెలవు అయితే వచ్చేసి నిన్ను ఈ పరిస్థితిలో వెళ్ళి నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని చెప్పేసి అంటుంది. ఇక కొన్న డాక్టర్ అయితే వచ్చేసి కమాండర్ విలియన్ అయితే వచ్చేసి ఈ 3 ఖండాలలో ఉన్న ముఖ్యమైన డాక్టర్స్‌ని అయితే ఇక్కడికి పిలిపించారు. అది కూడా మీకు నయం చేయడానికి. మీ పైన ఒక విష ప్రయోగం లాంటిదైతే జరిగింది. అది సుమారుగా మీ బాడీ మొత్తం అయితే పాకేసింది. మేము ఇప్పటికే చాలా వరకు తీసేసాం కానీ మొత్తంగా తీయడానికే నాకు మీ సహాయం కావాలి. అంతేకాదు మీ కాళ్ళు ఎముకలు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయి వాటిలో ఎముకలు కూడా అయితే విరిగిపోయాయి. కానీ అది నయం చేయాలంటే మేము సర్జరీ చేయలేదు. దానికి మాకు మీ పర్మిషన్ కావాలి. అందుకే మేము ఇంతసేపు అయితే వేచి ఉన్నాం. ఇంకా మీ గాయాలు పూర్తిగా అయితే కోలుకోలేదు. నెమ్మదిగా అయితే కోలుకుంటూ ఉంటాయి. వీలైనంత త్వరగా మీరు నయం అవ్వచ్చు అని అంటాడు. ఇక దాన్ని విన్న మన సెల్వి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నాకేం కాదులే సెల్వి అని చెప్పేసి అంటాడు. అక్కడున్న డాక్టర్ వచ్చేసి మీరు ఇక్కడికి నిజంగా సరైన సమయానికి వచ్చారండి. లేదంటే మీ బాడీ మొత్తం ఆ విషయం పాకి మీరు ఖచ్చితంగా చనిపోయి ఉండేవాళ్ళు అని అంటాడు. ఇక అది విన్న మన ఆత్ర అయితే వచ్చేసి థ్యాంక్ యూ సెల్వి నన్ను వీళ్ళంత వేగంగా ఇక్కడ తీసుకొచ్చేందుకు అని అంటాడు. ఇక అక్కడున్న డాక్టర్ వచ్చేసి మీరు నాకు సహాయిస్తే వీలైనంత వేగంగా మేము ఆపరేషన్ అయితే పూర్తి చేస్తామని అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి దీని గురించి ఎటువంటి విషయాలు నా చెల్లికి చెప్పొద్దని అంటాడు. ఇక మన ఆత్ర ఆపరేషన్ చేయడానికి అయితే అంగీకరిస్తాడు. ఇక అక్కడున్న డాక్టర్స్ అయితే వచ్చేసి వాళ్ళ ఆపరేషన్ అయితే మొదలు పెడుతూ ఉంటారు. ఇక అక్కడున్న డాక్టర్ అయితే వచ్చేసి నిజానికి ఈ ప్రక్రియ చాలా భయంకరంగా అయితే ఉంటుంది. ఇది మీరు భరించలేనంత నొప్పిని అయితే మీకు కలిగిస్తుందని అంటాడు. ఇక మన ఆత్ర వాళ్ళ చెల్లి దగ్గర ఉన్న బాండ్‌ని చూసి తనకేం విషయాలు ఏంది చెప్పుకో సైలెంట్‌గా ఉండని అంటాడు. ఇక అక్కడున్న డాక్టర్ అయితే వచ్చేసి ఈ సర్జరీ మొదలుపెట్టే ముందు మీరు స్పృహ లేకపోతే చాలా మంచిది. ఎందుకంటే ఇది భరించలేనంత నొప్పినైతే మీకు కలిగిస్తుందని అంటాడు. ఇకప్పుడు అక్కడున్న డాక్టర్ అయితే వచ్చేసి తన మ్యాజిక్ పవర్‌ని ఉపయోగించి మనోనికి అన్‌కాన్షియస్ అయ్యేలా చేస్తుంది. ఇక అక్కడున్న డాక్టర్స్ అయితే వచ్చేసి సరే ఇక వీళ్ళంత వేగంగా మన పనిని మొదలు పెడదాం పదా అని చెప్పేసి అని అంటాడు. ఇక అక్కడున్న డాక్టర్స్ అయితే వచ్చేసి మన ఆతరికి ఆపరేషన్ చేయడానికి అయితే స్టార్ట్ చేస్తారు. ఇక అప్పుడే అక్కడికి మన తెసియా వచ్చేసి మన ఆతని చూడడానికి అయితే వస్తూ ఉంటుంది. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇది మన గేమింగ్ ఛానల్ గైస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా బీజీఎం ఐడి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిక్వెస్ట్ పెట్టండి.
నైట్ టైమ్స్ రూమ్ మ్యాచెస్ అయితే ఆడుకుందాం గైస్, స్నైపర్ టీడీఎం మ్యాచెస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఐడికి మెసేజ్ చేయండి, అదేవిధంగా మీ ఐడి కూడా కింద కామెంట్స్ చేసి చెప్పండి. ఛానల్ లింక్ అయితే వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అదే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతా గైస్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.